అందరికీ నమస్కారాలండి. యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రకారము ప్రతి ఒక్క 3 నెలలకి లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. అలాగే ఈ నెల మార్చి శనివారం లోక్ అదాలత్ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోక్ అదాలత్ జరుగుతాయి. ఈ లోక్ అదాలత్ బెంచెస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండలాల లెవెల్లో, నేషనల్ వైడ్, ఏపీ లెవెల్లో కూడా జరుగుతాయండి. ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్లో టోటల్గా మేము 32 బెంచ్లు ఏర్పాటు చేశామండి. జరిగింది యాక్చువల్గా లోక్ అదాలత్ అనేది ఏంటంటే మెయిన్ ఫస్ట్ లోక్ అదాలత్ ఇస్ నథింగ్ బట్ సెటిల్మెంట్ అండి. ఒక చిన్న ఇష్యూ కూడా ఏదైనా అయితే దానివల్ల ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయ్యి కోర్టులో కేసులు పడిపోతుంటాయి. తర్వాత సివిల్ కేసులు కూడా ఏ కేసులు అయినా కానీ సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, 10 సంవత్సరాల వరకు ఎటువంటి డెసిషన్ ఏమీ ఇవ్వకుండా ఎటువంటి డెసిషన్స్ ఇవ్వకపోయేసరికి ఇరు పక్షాలు ఇష్టపడి సెటిల్మెంట్ చేసుకునేదే ఈ లోక్ అదాలత్. అప్పుడు వాళ్ళిద్దరూ ఒప్పుకున్నాము, మేమిద్దరూ సెటిల్మెంట్ చేసుకొని రాజీ పడ్డాము అని చెప్పి ఇద్దరు కోర్టుకు వస్తే ఆ కన్సర్న్ కోర్టులో జడ్జి గారు వాళ్ళ ముందర చూసి మాట్లాడేసిన తర్వాత అవార్డు పాస్ చేస్తారు. ఈ అవార్డు పాస్ చేసిన తర్వాత దీనిపైన ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి. ఈవెన్ సుప్రీంకోర్టు పైన కూడాను అప్పీల్ ఉండదు. ఎందుకనంటే అప్పీల్ ఎందుకంటే ఉండదు అని అంటే ఈ అప్పీలు ఇరు వర్గాలు ఇద్దరు ఒప్పుకొని వాళ్ళిద్దరూ కన్సెంట్తో సంతకాలు తీసుకున్న తర్వాతనే అవార్డు కూడా పాస్ చేస్తారు. ఈ లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకే కాదండి, పర్మనెంట్ లోక్ అదాలత్ అని ప్రతి ఒక్క జిల్లాలో కూడా ప్రతిరోజు ఉంటాయి. అప్పుడు కోర్టులో ఎటువంటి కేసులన్నా మేము రాజీ పడ్డాము అని చెప్తే అక్కడ ఉండే కేసెస్ పర్మనెంట్ లోక్ అదాలత్కి పంపిస్తారు. అప్పుడు జడ్జి గారు ఉంటారు, అక్కడ పర్మనెంట్ లోక్ అదాలత్ జడ్జి గారు ఉంటారు. ఆయన మీరు ఏమైనా కూర్చొని సెటిల్మెంట్ ఏమైనా అవుతుంది అని అట్లా ఏమైనా ఉండి ఆయన కూడా చెప్తారు, సజెస్ట్ చేస్తారు. 10-15 సంవత్సరాలు పేరుకుపోయిన కేసులు కూడా మీరు ఆయనకు మేము రాజీ పడ్డాం సార్, మేము మాట్లాడుకుని రాజీ పడతామంటే కూడా అక్కడ కూడా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. లోక్ అదాలత్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి సత్వరం న్యాయం చేయాలనే మెయిన్ ఇంటెన్షన్ అండి. దీనివల్ల ప్రజలకి ధనం కానీ, తర్వాత కోర్టు టైం కానీ, తర్వాత ప్రజల సమయం కూడా వృధా కాకున్నట్లు ఉండడానికే మెయిన్ ఉద్దేశము. ఇది లోక్ అదాలత్ 1987 బిఫోర్ ఉండేదండి. 1987 వచ్చిన తర్వాతనే మనకు లోక్ అదాలత్ వచ్చింది. ఈ లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకు చేసిండే దానికి కోర్టులో కొన్ని వేల కేసులు, లక్ష కేసులు పేరుకుపోతున్నాయి. దీనివల్ల అట్లీస్ట్ ఒక 5-10% అన్నా ఈ లోక్ అదాలత్లో పెడితే చాలా వరకు కేసులు డిస్పోజ్ పోతున్నాయి. అలాగే ఈరోజు మేము పోలీసులతో కూడా మీటింగ్ పెట్టించాము. పోలీసులు కూడా చాలా లోక్ అదాలత్ జనాల్లో పోయి జనాల్లో పోయి మాట్లాడేసి రాజీ చేయించి కోర్టుకు పెట్టించి మాట్లాడాలని కూడా ఈరోజు మేము లోక్ అదాలత్లో మీటింగ్ కూడా పెడతాము. కాబట్టి ఈ లోక్ అదాలత్లో ఎటువంటి కేసులు పోతాయంటే ఎంబీసీ కేసులు పోతాయి, సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్, చెక్ బౌన్స్ కేసెస్, ప్రామిసరీ నోటు, కాంపౌండబుల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, సీరియస్ కాస్కు ఉండేవి అంటే గలాట్ల కేసులు, చిన్న గలాట్ల కేసులు, ఇట్లాంటివన్నీ కూడాను మీరు లోక్ అదాలత్లో కేసు చేసి పరిష్కారం చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ వీళ్ళని యూజ్ చేసుకొని ఏదైనా ఒక చిన్న భావ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని జరిగిన తప్పులకి ఇరు పక్షాలు సెటిల్మెంట్ చేసుకునేసి వాళ్ళు కోర్టు దగ్గరికి పోయి చెప్తే మేము రాజీ పడ్డాము అంటే ఆ కేసులన్నీ కూడా రాజీ చేసుకుంటారండి. కాబట్టి రాజీ మార్గమే రాజమార్గం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ లోక్ అదాలత్ని వచ్చి మీ కేసులన్నీ పరిష్కారం చేసి బాగా గ్రాండ్ సక్సెస్గా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.